హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నాకు బాగా కోల్డ్ అండ్ కాఫ్గా ఉందని చెప్పి నా కోసం రాజా అయితే మిరియాల రసం రెడీ చేస్తున్నాడు. అండ్ తను వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చాక నా కోసం అయితే రెడీ చేస్తున్నాడు మిరియాల రసం. తనకి కుకింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం కానీ నెక్స్ట్ మా చెర్రీ కోసం కానీ చేయాలంటే తనకి చాలా ఇష్టం. రాజా మాత్రం విసుగు లేకుండా చేస్తాడు. ఏది చేసినా మాత్రం కుకింగ్ అంటే తనకి అంత ఇష్టం. తనకి యాక్చువల్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తనకి ఐడియా ఉండకపోయినా సరే తను ఎంత చక్కగా చేస్తాడో వంట మాత్రం చాలా ఇష్టంగా చేస్తాడు. ఏ పనైనా కానీ చాలా ఇష్టంగా కష్టపడుతూ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉంటాడు తను. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో రోల్ లేదు. రోల్ లేకపోయేసరికి బండ మీదే వేయించి ధనియాలు గసగసాలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మిరియాలు అండ్ ఇంకా చెక్క కొంచెం లైట్గా ఇవన్నీ కలిపి కింద వేసి నూరుతున్నాడు. ఏంటి రాజా ఇదంతా అంటే మన ఇంట్లో రోల్ లేదు కదా, అందుకని ఎట్లా అయితే నేను పొడి అయితే రెడీ అయింది, పొడి వచ్చేసి అట్లా రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేసేసి రెడీ చేశాడు. టేస్ట్ చేయమని ఇచ్చాడు. నాకైతే కొంచెం స్పైసీగా బాగా ఘాటుగా అనిపించింది. ఈవినింగ్కి ఒక రకంగా ఉంది అని ఏం పొడి రాజా వేసేది అసలు తన వాయిస్ ఏంటో అండ్ తను ఎట్లా మాట్లాడతాడో కూడా వినండి మీరు. జీలకర్ర కరివేపాకు చాలా ఎక్కువ వేయకు.